కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ పై నమోదైన పోక్సో కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. విచారణకు గైర్హాజరైన భగీరథ్ పోలీసులను 2 రోజుల సమయం కావాలని మెయిల్ చేశారు. వ్యక్తిగత కారణాల వల్ల విచారణకు హాజరు కాలేకపోయానని తెలిపారు. కేసులో ఆధారాలు సేకరించి సమర్పించేందుకు సమయం కోరారు. మరోవైపు బాధితురాలికి పోలీసులు వైద్య పరీక్షలు నిర్వహించారు. కేసులో సాంకేతిక ఆధారాలు సేకరించడంపై పోలీసులు నిమగ్నమయ్యారు. రాజకీయ దుమారం రేపుతున్న బండి సంజయ్ కుమారుడు భగీరథ్ పై నమోదైన పోక్సో కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. కేసు పర్యవేక్షణ అధికారి కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదులోని అంశాల్ని కూలంకషంగా పరిశీలిస్తున్నారు. బాలికపై అసభ్యంగా ప్రవర్తించినట్లు పేర్కొన్న ప్రదేశాల్లోని టవర్ డంప్ ద్వారా సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీ సేకరిస్తున్నారు. మరోవైపు ఇప్పటికే బాలిక స్టేట్మెంట్ ను రెండోసారి నమోదు చేసిన పోలీసులు బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించారు. కేసు దర్యాప్తంతా పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు. కాగా బండి భగీరథ్ నిన్న విచారణకు హాజరు కావాల్సి ఉండగా వ్యక్తిగత కారణాలతో గైర్హాజరయ్యారు. అనంతరం పేట్ బషీరాబాద్ పోలీసులకు మెయిల్ ద్వారా సమాచారం ఇచ్చాడు. కేసు దర్యాప్తునకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు మెయిల్లో పేర్కొన్నాడు. కేసుకు సంబంధించి ఆధారాలు సేకరించేందుకు 2 రోజుల గడువు మంజూరు చేయాలని పేర్కొన్నాడు. విచారణకు హాజరయ్యేందుకు పోలీసులు మరో తేదీ సూచించారని మెయిల్ ద్వారా కోరాడు. దీనిపై పోలీసులు స్పందించలేదు. మరోవైపు బండి భగీరథ్ ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది.